ఇక నుంచి స్వదేశీ వస్తువులనే ఉపయోగిద్దామనే నినాదంతో దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. మేక్ ఇన్ ఇండియాను మరింత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉందని అన్నారాయన. పేద, మధ్యతరగతి, యువ, మహిళా, వ్యాపార వర్గాల ప్రజలపై ధరల భారం తగ్గిస్తూ జీఎస్టీలో తీసుకొస్తున్న ఈ మార్పు దేశ ఆర్థిక ప్రగతిని ఎంతో ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. आपको भी पता है, जब भारत समृद्धि के शिखर पर था, तब भारत की अर्थव्यवस्था का मुख्य आधार हमारे एमएसएमई थे, हमारे लघु और कुटीर उद्योग थे। भारत की मैन्युफैक्चरिंग, भारत में बने सामानों की क्वालिटी बेहतर होती थी। हमें उस गौरव को वापस पाना है। हमारे लघु उद्योग जो बनाए वो दुनिया में हर कसौटी पर बेस्ट हो, उत्तम से उत्तम हो। हम जो मैन्युफैक्चर करें वो दुनिया में आन बान शान के साथ देश के सारे पैरामीटर को पार करने वाला हो। हमारे प्रोडक्ट्स की क्वालिटी दुनिया में भारत की पहचान बढ़ाए, भारत का गौरव बढ़ाए। हमें इस लक्ष्य को लेकर काम करना है। साथियों, देश की स्वतंत्रता को जैसे स्वदेशी के मंत्र से ताकत मिली, वैसे ही देश की समृद्धि को भी स्वदेशी के मंत्र से ही शक्ति मिलेगी। రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే జీఎస్టీలో మార్పులు అయితే రేపటి నుంచి కూడా అమల్లోకి రానున్నాయి. సో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ విషయాన్ని అయితే వివరించారు. పేద మధ్యతరగతి వరకు ఇది ఎంతో ఉపయోగపడుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించి చెప్పడం జరిగింది. సో ఇదంతా ఎలా చూడాలి? డీటెయిల్స్ అయితే రైట్. అసలు రేపటి నుంచి కొత్త జిఎస్టీ స్లాబ్స్ అనేవి అమల్లోకి రాబోతున్నాయి. గతంలో ఏదైతే 2017లో వచ్చిన జిఎస్టీకి సంబంధించిన స్లాబ్లు గతంలో 4 స్లాబ్లు అనేవి అమల్లో ఉంటవి. ఈ రోజు వరకు కూడా ఈ రోజు అర్ధరాత్రి నుంచి జిఎస్టీ కొత్త స్లాబ్లు అనేవి అంటే 5, 12, 18, 28 స్లాబ్లు అనేది ఇప్పటి వరకు అమల్లో ఉన్నాయి. దాని ప్లేస్ లో 12 ప్లేస్ లో 5, 28 ప్లేస్ లో 18 ఈ 2 జిఎస్టీ స్లాబ్లు అనేవి ఇప్పటి నుంచి అమల్లోకి ఉండబోతున్నాయి. ఇక రేపటి నుంచి జిఎస్టీ ఉత్సవం ప్రారంభం కాబోతున్నట్టు కూడా ప్రధాని నరేంద్ర మోడీ, అంటే రేపటి నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. మరోవైపు ఇటు జిఎస్టీ ఉత్సవం కూడా ప్రారంభం కాబోతున్నట్టు కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో జిఎస్టీ అనేది కొత్త చరిత్ర ప్రారంభం కాబోతుంది. జిఎస్టీ మార్పులతో పేద మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతున్నట్టు కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఈ జిఎస్టీ సంస్కరణలు ఆత్మ నిర్భర్ భారత్ కు మరింత ఊతమిస్తాయంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఇక దేశమంతా సంతోషపడే జిఎస్టీ సంస్కరణలు అమల్లోకి రాబోతున్నాయి. పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఇదంతా కూడా ఈ జిఎస్టీ సంస్కరణలు అనేవి ఆత్మనిర్భర భారత్ కు, అలాగే భారత వృద్ధి రేటుకు మరింత ఊతమిస్తాయంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. అయితే దీంతో ప్రధానంగా చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీలోని ప్రసంగంలోని ప్రధాన అంశాలు ఒకసారి మనం చూసుకుంటే కనుక గతంలోనే అంటే 2017లోనే జిఎస్టీ కొత్త అధ్యాయం అది మొదలైంది. కానీ దానిలో ఆ స్లాబ్ల వల్ల, జిఎస్టీ స్లాబ్ల వల్ల చాలా వర్గాలు అనేవి నష్టపోయాయి, ఇబ్బందులు ఎదుర్కొన్నాయనేది ఒక ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. దేశంలోని అన్ని వర్గాలతో చర్చించి ఇప్పుడు తదుపరి తరం జిఎస్టీ సంస్కరణలు తెచ్చాము, అది 2 స్లాబులు మాత్రమే ఉంటాయి, రేపటి నుంచి అమల్లోకి వస్తాయంటూ కూడా తెలియజేశారు. కొత్త మార్పులతో వస్తు రవాణా ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయంటూ కూడా తెలియజేశారు. గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలు, బెంగళూరు నుంచి హైదరాబాద్ కు కొన్ని వస్తువులు తీసుకుని అక్కడి నుంచి వేరే దేశాలకు తీసుకువెళ్లాల్సి వచ్చేది. దాని ద్వారా వారికి చాలా భారం అయ్యేదంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. పెట్టుబడుల ప్రవాహం పెరగబోతుంది, ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయంటూ కూడా తెలియజేశారు. ఇక ప్రజలకు పొదుపు అనేది జిఎస్టీ తగ్గడం వల్ల పొదుపు అనేది ఆదాయం పెరుగుతోంది అనేది మనకి కూర్చున్న మధ్యతరగతి ప్రజలకు అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. జిఎస్టీ తగ్గింపు వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు మేలు కలగబోతోంది. మరి ముఖ్యంగా ఆ పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఆదాయం కూడా మిగులుతోంది. జిఎస్టీ సంస్కరణలు అనేది భారత ఆత్మనిర్భర్ భారత్ కు మరింత ఊతమిస్తాయని తెలియజేశారు. అంటే స్వదేశీ వస్తువులకు విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా తెలియజేశారు.
మరోవైపు ఈ ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య బీమా కానీ ఔషధ ధరలు తగ్గబోతున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన జిఎస్టీ ఏదైతుందో దాన్ని కంప్లీట్ గా 0% చేశారు. 2024లో ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత జిఎస్టీకి అధిక ప్రాధాన్యత ఇచ్చాము, కొన్నిటిపై పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చామంటూ కూడా ప్రధాని తెలియజేశారు. 90% మేర వస్తువులు 5% స్లాబుల్లోకి వస్తున్నాయి. జిఎస్టీ సంస్థలతో దేశ వృద్ధి రేటు కూడా పెరుగుతుందంటూ కూడా ప్రధాని తెలియజేశారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే దేశ ప్రజల కళను కూడా సాకారం చేశాము. కొత్త జిఎస్టీతో పేద మధ్యతరగతి ప్రజల జీవితాల్లో కీలక మార్పులు కూడా రాబోతున్నాయంటూ కూడా ప్రధాని మోడీ తన ప్రసంగంలో తెలియజేశారు. అయితే మధ్యతరగతి ప్రజలకు ఎక్కువగా ఈ లాభం చేకూరే విధంగా ఈ జిఎస్టీ సంస్థలు అనేవి ఉన్నాయంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో తెలియజేశారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.